ఇద్దరు మంత్రుల మధ్య ఓ ఎమ్మెల్యే నలిగిపోతున్నారు. తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆయనకు తలనొప్పిగా మారింది. తన ఇలాఖాలో ఓ మంత్రికి సమాచారం ఇచ్చి మరో మంత్రికి సమాచారం ఇవ్వకపోవడంతో ఆ మంత్రి అనుచరులు ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారా? దాంతో ఆయన పరిస్థితి మింగలేడు కక్కలేడు అన్నట్టుగా తయారైందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు కొత్త సమస్య ఎదురవుతోంది. జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో ఆయనకు కొత్త తలనొప్పి ఎదురవుతోందట. స్వతహాగా తుమ్మల ఖమ్మం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి. మరోవైపు రాజకీయంగా ఎమ్మెల్యే మొదటి నుంచి మంత్రి పొంగులేటి మనిషిగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పొంగులేటి ఆదినారాయణకు అధిష్టానం వద్ద టికెట్ సంపాదించి గెలుపు కోసం అనేక విధాలుగా సహాయపడ్డారు. దీంతో గెలిచాక నియోజకవర్గంపై ఆయన పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ పని చేసినా మంత్రులు పొంగులేటి తుమ్మలకు చెప్పి చేయాల్సి రావడంతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అశ్వరావుపేటలో ఏ పని చేయాలన్నా ఇద్దరు మంత్రులకు చెప్పాల్సి వస్తుండడం ఆయనకు ఇబ్బందిగా మారిందట. దీంతో సమయభావం లేదంటే సమన్వయ లోపం వల్ల ఒకవేళ ఆ మంత్రులకు సమాచారం అందకపోవడంతో ఎమ్మెల్యే తీరుపై వారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి నియోజకవర్గానికి వస్తుండగా మరో మంత్రి తుమ్మలకు సమాచారం ఇవ్వడం లేదట. దాంతో ఈ విషయాన్ని జీర్ణించుకోని తుమ్మల అనుచరులు పొంగులేటి గోబ్యాక్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తుమ్మల సొంత మండలం దమ్మపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని తుమ్మల వర్గీయులకు కాకుండా ఎమ్మెల్యే మార్కు చూపించారట. ఈ అంశంపై కూడా తుమ్మల ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉన్నారని వినికిడి. మరోవైపు నామినేటెడ్ పోస్టుల కోసం అటు తుమ్మల ఇటు పొంగులేటి అనుచరులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకరికి పదవి వచ్చి మరొకరికి రాకుంటే అసమ్మతి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు స్థానిక నాయకులు గ్రామస్థాయిలో ఎవరికి వారే వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో ఏమైనా పనులు కావాలంటే ఫలానా మంత్రి చెబితేనే చేస్తానని ఎమ్మెల్యే చెబుతున్నారట. మరోవైపు కొద్ది రోజుల్లోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యేకు సవాల్గా మారనున్నాయి. ఇప్పటికే అంతా కలిసికట్టుగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను గెలిపించుకోవాలని సీఎం రేవంత్ పిలుపిస్తున్నారు. ఇక్కడ మాత్రం పరిస్థితులు వేరేగా ఉన్నాయని స్థానిక నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్కు పెద్దగా పట్టులేకపోవడంతో కాంగ్రెస్కు కలిసి వస్తుందని, లేదంటే పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.